శంకరులని వంకబెట్టే ప్రయత్నం చేశారు చిన్నజీయర్ స్వామి వారు. శృంగేరి జగద్గురు లోటే మాట చెప్తారు, కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయము దండం కట్టుకున్నంత మాత్రానే యతిని మీరు పూజించి తీరాలి, శాసనం, ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే అనే విషయాన్ని మాకు వారు తెలియపరుస్తారు. సరే, మేమందరం అది పాటించేవాళ్ళం. నేను ఎప్పుడు జీయర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళినా సాష్టాంగం నమస్కారం చేయడం చాలా గౌరవంగా. కానీ నాకెక్కడైతే మూల ఆరాధ్య దైవమైనటువంటి ఆదిశంకర్ల వారిని వంకబెట్టారో అప్పటి నుంచి నా మనస్సు కొంచెం చాలా ఒక తెలియనటువంటి క్షోభ, బాధకి గురైంది. మీకు ఇవాళ నేను నిజం చెప్తున్నాను, కోటి దీపోత్సవంలో జీయర్ స్వామి వారు మాట్లాడింది విన్న తర్వాత 3 రోజుల పాటు నాకు నిద్ర పట్ల. ఎందుకు అంటే ఆయన చూడటానికి కొంచెం పొగుడుతున్నట్టుగానే ఉంటుంది, కానీ చాలా దారుణమైనటువంటి ఆరోపణలు ఆదిశంకర్ల మీద చేశారు. ఏం చేశారు? శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలే జీవించారు. ఇంకొంతకాలం గనక వారు జీవించి ఉంటే రామానుజాచార్యుల వారి అవసరం లేదు. వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బా, శంకరులను ఎంత పొగిడారు. కానీ శంకరాచార్యుల వారు పాదులు, భూమి మీద పాదులు తీస్తే దాంట్లో 32 ఏళ్లలో ఉండే శంకరులు ఉత్త పాదులు తీస్తే 120 సంవత్సరాలు జీవించినటువంటి రామానుజాచార్యుల వారు భవంతులు, మేడలు కట్టారు అన్నారు. అంటే ఒక్క చిన్న విషయం కొంచెం కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది పొగడతా వంకబెడుతున్నారు. అంటే శంకరాచార్యుల వారి 32 ఏళ్ల జీవితము అసంపూర్ణము. 32 ఏళ్లలో వారు ఏదో భూమి మీద శబ్ద ఉచ్చారణ కూడా శంకర భగవత్ పాదులు తీశారు అని చెప్పడం కోసం భగవత్పాదుల్లో పేరులో కూడా పాదులు అనే ప్రయోగం వచ్చేట్టుగా వారు ఏంటి శంకరాచార్యులు వారు పాదులే తీశారా రామానుజాచార్యులు వారు అని వారు ఎప్పుడైతే కంపారిటివ్ స్టడీ చేశారో నాకు ఒక విశేషమైన స్ఫూర్తి వచ్చిందండి. అప్పుడు వచ్చి రామానుజాచార్యుల వారి చరిత్రని 3 రోజుల పాటు రకరకాలైనటువంటి గ్రంథాలు తెప్పించుకొని చాలామంది పెద్దలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆ రామానుజ చరిత్రల్ని విని మొత్తం పాయింట్లన్నీ 1 by 1 రాసుకుంటూ 3 రోజులు నేను నిద్రపోకుండా తదేకంగా ఏమిటి శంకర్లు, ఏమిటి రామానుజులు అని. ఇవాళ నేను ఎంత చదువుకున్నానయ్యా అంటే నాకు ఎంత కోరికగా ఉంది అంటే శంకరాచార్యుల వారిది, రామానుజాచార్యుల వారిది, త్రిమతాచార్యులు అని చెప్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా నేను చదివింది ఇద్దరిదేగా, శంకర్లది, రామానుజులది. ఈ ఇద్దరి యొక్క జీవిత చరిత్రల్లో ఏ ఏ ఘట్టాలలో ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు, ఈ విషయాన్ని నాకు ఒక పుస్తకం రాయాలనే కోరిక వచ్చింది. అంటే శంకరులు ఎలా నిల్చున్నారో సందర్భంలో రామానుజుల వారు ఎలా నిల్చున్నారు, శంకర్లు ఏంటి, రామానుజులు ఏంటి, శంకర్ల వారి పరిస్థితి ఏంటి, రామానుజుల వారి పరిస్థితి ఏంటి, ఇవి రెండూ కూడా నేను ఒక అద్భుతమైన గ్రంథాన్ని మాత్రం ఖచ్చితంగా రాస్తా. అంటే కంపారిటివ్ స్టడీ ఖచ్చితంగా రాస్తా. నాకు మనసులో ఎప్పుడైతే జీయర్ స్వామి వారు కంపేర్ చేశారో అప్పటి నుంచి నాకు ఒక కుతూహలత ఏర్పడ్డది. ఏమిటి రామానుజులు? అప్పటిదాకా నేను ఏనాడు రామానుజుల చరిత్ర చదవలా. బాగా చాలా గ్రంథాలు తెప్పించుకొని చదివానండి. ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతినిత్యం నేను వారి చరిత్ర, వీరి చరిత్ర 2 పారాయణం చేస్తున్నాను, శంకర్లది, రామానుజుల వారిది. కాబట్టి నాకు చాలా మంచి కోరిక వచ్చింది.